హాయ్ అండి. ఈవేళ బంగాళదుంపలు క్యాప్సికమ్ కూర చేసుకుంటున్నాము. ఇదిగోండి కోసి పెట్టుకున్న క్యాప్సికమ్, బంగాళదుంపలు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, టమాటా ముక్కలు. ఇదిగోండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టా కదా. ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, 2 కరివేపాకు రొబ్బలు వేస్తున్నాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కోసి పెట్టుకున్న ఉల్లిపాయ వేస్తున్నాను. కదా ఇప్పుడు కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. అవి వేగుతున్నాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అవి వేగిపోయాయి కదా, ఇప్పుడు కోసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను. 2 బంగాళదుంప ముక్కలు కోసి పెట్టుకున్నాను. అలా మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. నేను 2 పెద్ద టమాటాలు కోసాను. ఇదిగోండి ఇవి మొత్తం మగ్గిపోయింది కదా దగ్గరగానే. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేస్తున్నాను. ఇదిగోండి కూర అంతా మగ్గిపోయింది కదా. ఇదిగోండి క్యాప్సికమ్ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది. ఇది నీళ్ళు లేకుండానే ఫ్రైలాగా అయిపోయిందండి. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.